అటువంటి శూర్పణక రాముని వంక చూసి ఒక మాట మాట్లాడుతోంది. శూర్పణక తత్వం చాలా గమ్మత్తైన తత్వం. మరి ఎన్ని భాషలలో ఇంత ఖచ్చితమైన మాట ఉందో నాకు తెలియదు, కానీ శూర్పణకకి తెలుగింటి వారు మాత్రం ఒక అందమైన విశేషణం వేశారు. అదే ఆవిడ స్వభావం. యథార్థానికి మన వాళ్ళు శూర్పణకకి ఒక అందమైన విశేషణం వేస్తారు. ఏమిటా విశేషణం మీకు అందరికీ తెలుసు. ఎవరైనా అలా ప్రవర్తించారనుకోండి, మనం అంటాం ఏమిటమ్మా, చుప్పనాతి శూర్పణక అంటాం. ఎవరైనా చుప్పనాతితనం ఆ మాట తెలుగు నుడికారం. ఎంత అందమైన మాటో నిజంగా. ఎవరైనా అలా ఉన్నారనుకోండి, అబ్బాయి ఏమిటి బాబు చుప్పనాతి శూర్పణకలాగా అంటాం. ఏమిటి చుప్పనాతితనం అంటే నిర్వచనం చేయండి, చాలా కష్టం. చుప్పనాతితనం అంటే ఒకడికి ఉంటే ఓర్వలేదు, కనపడ్డవన్నీ తనవైపోవాలనుకుంటుంది. తగిన యోగ్యత ఉందా? యోగ్యత ఉండదు, కానీ అన్నీ తనకి కావాలి. మళ్ళీ అలా తను పొందలేకపోయింది అనుకోండి, కోపం వస్తుంది. కోపం వస్తే ఊరుకుంటుందా? ఎంత తుఫానైనా సృష్టిస్తుంది. మాటని ఎలా మార్చాలో అలా మారుస్తుంది. ఇన్ని దుష్ట లక్షణాలు ఒక్కళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, వాళ్ళని చుప్పనాతి అంటారు. అందుకని చుప్పనాతి శూర్పణక అని తెలుగు వాళ్ళు అంటారు. మహర్షి అన్నారు ఆవిడ శూర్పణక అన్నారు. శూర్పణక అంటే చాటలంతంత గోళ్ళు ఉన్నది. గోళ్ళు ఉంటేను ఆ పేరు పెట్టి పిలవడం ఎందుకు అసలు? గోళ్ళు ఎప్పుడు ఉంటాయి చెప్పండి నాకు? పుట్టగానే గోళ్ళు ఉంటాయా? చాటలంతంత గోళ్ళు ఉంటాయి మా అమ్మాయికి అని పేరెట్టడానికి? లేకపోతే వాళ్ళు పెట్టారు కదా అని వీడు పెంచుకుంటుందా? మరి ఎందుకు మహర్షి ఆ పేరు పెట్టినందుకు అంటే, గోళ్ళు రెండు రకాలైనటువంటి శక్తులకి ప్రతీకలు. అపారమైన తపస్సు చేసేవాడికి గోళ్ళు పెరుగుతాయి. విపరీతమైనటువంటి కామంతో క్రోధంతో తిరిగేటటువంటి వాడు కూడా. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, ఏంట్రా గోళ్ళు తీయవా నువ్వు అంటారు. ఇలా అంటూ ఉండడం, గోరులో గోరెట్టి కొడుతూ ఉండడం, పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు అందులో మట్టి పైకి రేపుతూ ఉండడం, దుర్వృత్తానికి ఆ గోళ్ళు కూడా ఒక చిహ్నాలు. గోళ్ళు అందుకే ద్వంద్వమునకు చిహ్నం. జీవలక్షణానికి గోరే చిహ్నం. పెరుగుతూ ఉంటుంది కాబట్టి గోరికి జీవం ఉంది. నిర్జీవ లక్షణానికి గోరు లక్షణం. గోరుని కోసేసినా మీకేం బాధ ఉండదు. గోళ్ళు తీయించుకోవడానికి సర్జన్ దగ్గరికి వెళ్ళిన వాడిని మీరు ఎవరన్నా చూసారా? ఉండరు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ 10 వేళ్లకి గోల్డ్ ఆపరేషన్ చేయాలండి కొంచెం తెచ్చి అదలబా అంటాడు. గోల్డ్ అయినా ఆపరేషన్ నువ్వే తీసేసుకోవచ్చు బ్లేడ్ ఎట్టి అని. అందుకని నెయిల్ కట్టడానికి ఒక సాధనాలు కూడా వచ్చాయి కదా. నేను గోరు తీయడానికి ఎవరి ప్రమేయం అక్కర్లేదు, మీరే తీసేసుకోవచ్చు. కోసేస్తే బాధ ఏమి ఉండదు. బాధ లేదు కదా అని ప్రాణం లేకపోలేదు, అది పెరుగుతూ ఉంటుంది. అది గోక్కోవడానికి పనికొస్తుంది. విచిత్రం. గోరు నేను ముట్టినే అన్నాను అనుకోకండి, మహర్షి ఎందుకు పేరు పెట్టారో చెప్తున్నాను. కండూతి అంటారు. కండూతి అంటే గోక్కోవడం. గోక్కుంటే కండూతి. దీక్షలో ఉన్నవాడికి ఒక లక్షణం ఉంటుంది. నేను దీక్ష తీసుకున్నానండి అంటుంటారు. నేను 40 రోజులు దీక్ష తీసుకున్నానండి, అయ్యప్ప దీక్షలో ఉన్నాను అంటుంటారు కదా. దీక్షా స్వీకారం చేస్తే మొట్టమొదట చెయ్యవలసిన లక్షణం ఏంటంటే, దురద పెట్టినప్పుడు గోళ్లతో గోకకూడదు. అందుకని దుప్పి కొమ్ము దగ్గర పెట్టుకోవాలి ప్రతివారు. పెట్టుకుని ఎవరు మనందరం అక్కర్లేదు, దీక్ష తీసుకుంటే దుప్పి కొమ్ము దగ్గర పెట్టుకుని ఆ దుప్పి కొమ్ముతో గోక్కోవాలి. అందుకని కండూతికి పాండితికి రెండింటికి గోరే. దొరదెట్టినా దీంతోనే గోకుతాం. పాండిత్యం ఉండి పాండాహ అంటే జ్ఞానం, అపారమైన భక్తి. భక్తి ఉన్నప్పుడు ఈ గోరు ఉపయోగపడదు, లేనప్పుడు గోరు ఉపయోగపడుతుంది. జీవలక్షణానికి గోరు, నిర్జీవ లక్షణానికి గోరు, తపస్సుకి గోరు, కామక్రోధాలకి గోరు, ద్వంద్వములకు గోళ్ళు చూపిస్తాయి. అవి చాటలంతంత ఉన్నాయి. చాట కూడా మళ్ళీ ద్వంద్వములకు ప్రతీక. చాట మంచికి పనికొస్తుంది, చాట చెడుకి పనికొస్తుంది. ఇంట్లో అంతా ఊడిచేసిన తర్వాత చీపురుతో చాట్లోకి ఎత్తేస్తారు. చీపురుతో చాట్లోకి ఎత్తేసిన దాన్ని పైనుంచి పోసేస్తే ఎవడి మీదన్నా పడింది అనుకోండి, దానివల్ల పెద్ద దెబ్బలాట వస్తుంది. చాట్లోకి ఎత్తేది పనికిరాని తిట్టుతారు. అదే చాట పనికొచ్చేది మిగుల్చుకోవడానికి పనికొస్తుంది. గమ్మత్తు. చాట్లో పెట్టి ఇలా చెరిగారనుకోండి, ఏమవుతుంది? పనికి మాలింది పైకి పోతుంది, పొల్లు పనికొచ్చేది ఉండిపోతుంది. అన్ని ద్వంద్వాలే. అందుకని ఎంత గొప్ప పేరేశారో చూడండి, శూర్పణఖ అన్నారు. ఈవిడ దగ్గర అన్నీ ఉంటాయి అలాంటివి. అందుకని మన తెలుగింటి వాళ్ళు ఇంత గొడవ ఎందుకని చుప్పనాతి అని తగిలించారు.